రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరిశీలించారు. ఇక వైసీపీ భవనాల కట్టడాలు పెద్ద పరాకాష్ఠకు దారితీసిందని ఎద్దేవా చేశారు. అక్రమ కట్టడాల పేరుతో అక్రమంగా డబ్బు దోచేశారని మండిపడ్డారు. సలార్ మూవీలో పెద్ద పెద్ద గోడలున్నట్లు ఆయన ప్యాలెస్ కు ముందు పెద్ద పెద్ద గోడలు ఉంటాయని విమర్శించారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ఫోన్ చేసి ఆసుపత్రిలోని సమస్యలను, డాక్టర్లు కొరత గురించి ఫోన్లో వివరించినట్లుగా ఆదిరెడ్డి వాసు వివరించారు. కార్యక్రమం చేయాలని సూపరింటెండెంట్ గారితో చర్చించడం, అన్ని బ్లాకులు కూడా తిరగడం జరిగింది. ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో అన్నీ కూడా చూడడం జరిగింది. సరిచేసుకోవాల్సిన అంశాలు చర్చించుకోవడం జరిగింది సూపరింటెండెంట్ గారితో. అన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కనబడతా ఉన్నాయి. అంటే ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి మధ్యన ఉన్న కమ్యూనికేషన్ ల్యాప్సెసే కానీ వేరే ఉద్దేశంతో ఎక్కడైనా కనబడతలేదు. వైసీపీ భవనాలు పెద్ద పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. నేనే రాజు, నా ఆవిడి రాణి, వీళ్ళందరూ భటులు, నేను బతకాల్సింది ప్యాలెస్. ఆ పిచ్చ ఫోబియాలో ఉండే ఎక్కడ చూసినా అన్ని ప్యాలెస్లాగే ఉన్నాయి. అంటే ఎంత డబ్బు దోచేసారనడానికి ఆ ప్యాలెస్లే నిదర్శనం. 1000 రూపాయలు లీజా అడుగుతూ ఉంటారు కదా, ఎవడబ్బా సొత్తు అని. మేము అడుగుతున్నాం, ఎవడబ్బా సొత్తు అని మీరు 1000 రూపాయలు తీసేసుకుంటారు? ఆనందంగా వెనక్కి ట్రీట్మెంట్ అయిందా తెలియదు.